తూ అన్నయ్య 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 అద్దయిగా ఇటుకాడు మన కడుపు నుండి ఇష్టం చేసుకొని తింటే అయిపోద్దా అందుకే అంటారు అన్నే చూడు నన్నే చూడ వచ్చేటప్పుడు అక్కడ నుంచి తెచ్చుకున్నట్టు ఏమి ఉండయి ఇక్కడ నుంచి తీసుకుపోయేది ఉండయా మీ మాట కోసం అన్న అత్త సరే నా మాట కోసం కాదు నీ కోసం రా మీ మాట కోసం వస్తుంది చదువుకొని బాగుపడేది నువ్వు మేడం కాదు సరే ఈవినింగ్ వరకు రా వస్తా హాస్టల్లో పెట్టుకుంటావు ఇక మైదాకు మంచిగా చదువుకో జేఈ మెయిన్స్ లా సీటు కొట్టు ట్రై చేస్తా ట్రై చేసుడు కాదు నిన్ను ఎంత తిరిగినావు చూసినావుగా ఇంకా మళ్ళా పని ఆలేగా మంచి పెద్ద ఆఫీసర్ కావాలి పేషెంట్ చూపెట్టాను అయితా అవుతావా అయితా ఓకే ఓకే అంటే అటు పేసి చూపించడానికి ఏమన్నా భయమా నాకు ఎక్కడిది మేకప్ ఇల్లా షాంగాడు పెంచుకుంటాడట ఇక్కడ 3 రోజులకు మూట తయారు చేస్తాడు మళ్ళీ ఇటు పెట్టి పీకుతాడు పట్టుకొని పోరా ఎందుకు అలా పెంచుకోనియారు గ్రౌండ్ పెద్దగానే ఉండే పెంచుకొని ఇస్తానయ్యారు ఇడిచిపెట్టు రే వస్తుంది ఊర్రా దుడ్డ పిల్లలు ఎక్కువ ఉంది అది ఇది దీనికి ఎంత వయసు ఉంటుంది చెప్పు ఒకసారి అంతే 5-6 రోజులు వారం రోజులు సంవత్సరం అంటే అండు ఆయనకేమేరక సంవత్సరం పెద్దగా ఉంటది ఇక్కడ పని ఉంది బిడ్డ అంటే టాచ్ హెచ్ఎంటీలు అన్న వాడితే ఏదో ఏదో పోసినావా ఈ పిల్లగాళ్ళకు టిఫిన్లు కావన్నట పొద్దుగాల అది స్నాక్స్ లేవు అన పట్టే ఈ దుకాణాలలో కొంటేనేమో మంచిగా లేవు ఇద్దరి కోసం బిడ్డ ఒక్కదాని తింటే ఎట్లా పెద్ద బిడ్డ వద్దు పెద్ద బిడ్డ తెలియదే కడుపు పని చేయకు తెలియదు అట్లా ఎత్తావమ్మా నువ్వు తెలియదు అదో తప్పిస్తుంది తెల్లగా వస్తాను బిడ్డ ఇట్లా తెల్లగా వస్తా మొన్న జోరు చేసింది కదా డాన్స్ ఆగుతాను లేరు మొత్తం పూనకం అయితే ఎట్లా ఎగుతారు అట్లా చూసినా ఏమంటాంది నువ్వే అంటాను అన్ని బాగా సపోర్ట్ ఇస్తాను బిడ్డకు నేను ఇస్తాను సపోర్ట్ నువ్వా కిషన్ వెలవెల్లాడిపోతుంది నువ్వే అది వెలవెల ఆడిపోతే నేను కూడా వెలవెల ఆడిపోతా ఈ రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టిందేమో కానీ పప్పులు ఉప్పులు ఫ్రీ పెడితే అయిపో అన్ని తెచ్చిరింపులు ఫ్రీ బస్ అంటే బస్సులు ఆగుతలేకపోయి స్టేజీల మీద ఈ ఫ్రీ బస్ అయినందుకు నాకు తల ప్రాణంతో కత్తంది అంతకుముందు నువ్వు ఈ పని పడగొట్టద్దు ఇప్పుడు ఏం పనే కదా పోయి రాపో అంటున్నావు నువ్వు చేసుడు మంచిగానే చేస్తున్నావు అని ఎక్స్ప్లెయిన్ చేస్తలేవే అంటే ఇది ఎట్లా చేస్తానా ఇగో నూనె పట్టుకున్నా నూనె పోసుకున్నా మళ్ళా ఆవాలు వేసిన ఇగో నెక్స్ట్ జీలకర్ర ఆవాల కన్నా కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేసుకుంటాను నేను ఎందుకంటే ఆ టేస్ట్ మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఇగో నెక్స్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి చిటిపోటానే అని మొన్న దీపావళికి బాంబులు ముఖ్యంగా ఎంత భయపడతాండో తెలుసా అవి ఏంటి అట్టి కుక్కసేరు పొటాకలు భయపడతారు ఆడపిల్లలు ఇగో వీటితో పాటు వేసుకున్నాక వెంటనే పల్లీలు పోసుకోవాలి కాకపోతే ఈ అటుకులు కూడా అందరికి తెలిసిన ప్రాసెస్ కదా అని నేను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ ఇగో పల్లీలు కిలో అటుకులకు 1/2 కిలో పోసుకోవాలి పల్లీలు మరి అర్ధ కిలో వస్తాను పుట్నాలు పోయావా ఇవి గోలినాక ఇవి ఎర్రబడ్డాక తర్వాత పుట్నాలు ఎందుకంటే అవి బాగా వేయగాల్సిన అవసరం ఉంది ఇంకో గిన్నెడంతా కరివేపాకు ఇది కూడా కొంచెం లేట్ గానే దారా పాప అది నూనెకు భయపడుతుంది పాప రాదు కిచెన్ లోకి ఎందుకు భయం కాకపోతే ఇవన్న డీప్ ఫ్రై లారా నాని భయపడతాను
పాలు ప్యాకెట్ తల్లి ఉండేగా చూడు కొంచెం మిరపకాయలకు పట్టేటట్టు దొడ్డు పెడతా వచ్చిందా చిన్న ముషల్ది యాయే యాయే బాబు ఏదే ఇసులు ఇసులు ఏం చేస్తున్నావురా పిలికెత్తాందా అక్కపోరి కళ్యాణ్ కుక్క కొంచెం ఎత్త అయిపోగానే తక్కువ అయింది మేనకోళ్ళు పుట్టినాలు ఎక్కువైనా చాలా ఇది అతకి మర్ర వైపు అంటది పుట్టినాలు బాగద్దు పల్లీలు బాగద్దు ఎందుకు బుక్కుతుందో ఏమో అటుకులు బాగా వద్దు అటుకులు కూడా తక్కువ వేయాలి పసుపు కొంచెం ఎక్కువనే యాంటీబయాటిక్ మంచిగా యాంటీబయాటిక్ కానీ బాగా ఎల్లో కలర్ కనబడతాయి ఊట వస్తుంది ఏమైంది అట్ట దానికి ఆట కావన్నట ఏమైంది ఏందిరా ఈసులు ఏందిరా ఉందవ్వా ఏం కావాలి అగో గిరికి చల్లకు మమ్మీ కలపరాదు కలుపుతా ఏందిరా ఏమైందిరా ఏం కావాలరా అటుకులు కావాలి అయ్యో అటుకులు కావాలనా ఇది ఏదే ఏంటి ఇది పట్టుకోరా దానికి ఏమేరక అక్క వెళ్తా దా 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 ఇంకా పచ్చడి కాలే పులిహోర పచ్చడి వేయలే ఇంకా అన్ని ఒకటేసారి చేసి ఎట్లనే సరే అన్న ఒకసారి చేసి ఇవాళ అప్పులు మరి రోజు ఇస్తారా నాన్న రేపు పులిహోర పచ్చడి తీసుకొచ్చి ఇస్తాడు మళ్ళీ రేపు ఎందుకో 2 నెలలకు మళ్ళా పంపుతారుగా నేస్తే మంచిగానే ఉండు బిడ్డ తయారైతాను ఏమా లింగావా అన్నట్టు నానావా వీళ్ళు నానవ్వ వీళ్ళు నానవ్వ ఎందుకంటే ఫేస్ కట్స్ అని అంటే ఇక ఫేస్ కట్ మనం చిన్నప్పుడు మనం ఎందుకు చూసినాం కానీ ఇక అమ్మాయి అనిపోయిన తర్వాత వస్తుంది కదా మన ఇప్పలిళ్ళల్లో పెద్ద బాబు నాలుగు పట్టు ఇక నువ్వు అంటేనే భయపడుతుంది ఏ మూతి కంటే వంట మాస్టర్ వేరే వచ్చిండు పులిహోర మిరియాలు దాన్ని చెప్తాను ఇట్లా ఎత్తు కానీ అన్ని ఏర్పడతారు దాని ఫ్లేవర్ దాన్ని కలిగనే తగ్గదు ఇట్లా దాని ఎందుకు ఏంటి పల్లీలా? అది నీకు పోసిన తర్వాత అవి అప్పుడే వంట మాస్టర్ అదేంటి పప్పు నువ్వు సండే పోతావా రా కొడుక సండే పోతావా కొడుక తమ్ముడా అన్నయ్య 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 చావన్నా ఇప్పుడే బుక్తానవా హాస్టల్ ఏం బుక్తావు దగ్గర ఆడదా అంతే పులిహోర పచ్చడి వేడి వేడిగా కొంచెం చెల్లకు కొంచెం నువ్వు వేడి దాకా వచ్చినావు కడైనావా పాప హాస్టల్ నుండి వచ్చడంటేనే సంబరం పోవడం అంటేనే గాడికేమో ఏడుపు
ఎప్పుడు రా తిన్నంటారా బంగారం నువ్వు మా చిక్కవురా నువ్వు బంగారం నీరా అబ్బబ్బబ్బబ్బా తిన్నా పొద్దుగాల తిన్నా అన్నం తిన్నా ఎట్లున్నా సూపర్ ఉంది సప్పగా ఉంది ఉప్పు చల్లనే కలుపుకోవాలి పెట్టది ఎందుకు చూస్తాను వాళ్ళ కూర్చొని పెట్టండి అట్లా చాలు 2 బుక్కలు పులిహోర బాగా ఉప్మా బాగా తిన్నా పెట్టమ్మా పెట్టు మంచిగా కలిపి నువ్వు మస్తు కలుపుతావు కళ్యాణకులు కూడా కలిపేట్రా నువ్వు అంటే గుండెకాయ అంటాను కానీ కళ్యాణకులు తినాలి నేనే సెట్ అవుతుంది ఎట్లయితుంది ఏగితం అవుతుంది నాకున్నా కానీ అందుకే అంటారు అన్నే చూడు నన్నే చూడు అని ఉప్పు ఎవరన్నా అటుకులు అంటే మంచిగా పల్లీల కోసం వేసుకుంటారు పల్లీలు అంటే రవట్టే ఇది ఒక్కటే తేడా మనం అందరం మంచిగా బుక్కుతాం కానీ 5 సంవత్సరాలు పోయి ఇప్పట్లేక వచ్చేటప్పుడేమో ఆగ మేఘాల మీద ఉరికొచ్చుడు అది ఎందుకు అట్లా మాట్లాడతా ఆగ మేఘాల మీద ఉరికొచ్చుడు వచ్చేటప్పుడు అక్కడ నుంచి తెచ్చుకునేటి ఏమి ఉండయి ఇక్కడ నుంచి తీసుకుపోయేటి ఉండయా ఎప్పుడు అది అంటావు అయ్యో అయ్యో మరి ఎందుకంటే గిన్నె గానా చదువుకొని పోవట్టే అది దయగా ఇక్కడ నుండి మనకు కడుపు నుండి ఇష్టం చేసుకొని తింటే అయిపోద్దా బంగారం అరే నువ్వు తినరా నీకన్నా ఎక్కువ అది అక్కడ తీసుకోదు ఎక్కువ నేను ఇక్కడ నుంచి తయారు చేసి అరే పంపి కొనుక్కొచ్చింది ఓవలు కొనుక్కొచ్చింది ఓవలు అవన్నీ తినన్నానే తెచ్చిని తినన్నానే తెచ్చిని పారెత్తవురా ఎట్లున్నావు చూడరా చిక్కలేక ముఖం అంతా ముఖం అంతా ఎట్లా అయిపోతుంది ఇంత అంత పిట్ట పిల్లల తూ అంటుంది కలర్ పోలే సాలిగా నీకైతే కుళ్ళు మాడిపోయిన వాసన కూడా వస్తుంది నాడు చాలా వేయవు చాలా వేయి బండిది నేను 2 నిమిషాలన్నా అయితే లేదు లోపలికి పోయి ఉంటావు నువ్వు కూడా స్టాండ్ తీయాల పిల్లగా చదువుకో